సిఐటియు యూనియన్ ఓడించడానికి ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ యూనియన్లు కుట్రలు పన్నుతున్నాయని సిఐటియు అధ్యక్షులు రాజారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ సింగరేణిలో ఈ నెల 27వ తేదీన గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయని అన్నారు. ఈ దఫా ఎన్నికల్లో కార్మికుల వద్ద నుంచి సిఐటియుకు మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు. గెలిచినా ఓడినా సిఐటియు యూనియన్ కార్మికుల పక్షాన పోరాడుతుందని, గుర్తించిన కార్మిక వర్గం గుర్తింపు సంఘం ఎన్నికల్లో సిఐటియుకు అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. గతంలో గెలిచిన సంఘాలు కార్మికుల హక్కులను, వారి సమస్యలను ఏనాడు పట్టించుకోలేదని, ఈ రోజు కార్మికులకు సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా పోరాడుతున్న సిఐటియు యూనియన్ చూసి అన్ని సంఘాలు తమ ఎజెండాగా పెట్టుకున్నాయని, ఇన్ని రోజులు ఆ సంఘాలకు కార్మికుల సొంతింటి కల గుర్తుకు రాలేదా అని ఎద్దేవా చేశారు. కార్మికుల్లో సిఐటియు యూనియన్ కు వస్తున్న ఆదరణ ఓర్వలేక ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ యూనియన్లు సిఐటియును ఓడించడానికి కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. యువ కార్మికులంతా ఇలా ప్రభంజనం పలుకుతా ఉన్నారు, ఒక మార్పును కోరుకుంటా ఉన్నారు. నిజాయితీ సంఘం సింగరేణిలో గెలవాలని కోరుకుంటున్నారు. కార్మికుల హక్కులన్నీ నెరవేరాలంటే ఖచ్చితంగా సిఐటికు ఓటేసి ఉదయించే సూర్యుని ఇలా అధికారం ఇస్తామని కోరుతా ఉన్నారు. ఇలా అన్ని కార్మిక సంఘాలు తప్పుడు ఒప్పందాలతో చేస్తామని చెప్పి ప్రచారాలకు వస్తా ఉన్నారు. రకరకాల మేనిఫెస్టోలు పెట్టిండ్రు. నేను అన్ని కార్మిక సంఘాలు సిఐటిని ప్రశ్నిస్తా ఉన్నా. నిన్నటి దాకా మీరు అధికారంలో అందరికీ సొంతింటి కల గుర్తు రాలేదా? పెరిచిన ఇన్కమ్ ట్యాక్స్ మీకు గుర్తు రాలేదా? ఇవాళ గుర్తుకొచ్చి అంటున్న ఏఐటీసీ నాయకులు మీరు 2011 నుంచి వెళ్ళి సింగరేణిలో మీరు అధికారంలో ఉన్నారు. కోల్ ఇండియాలో 2011 ఒప్పందం అయినప్పుడు మీరేమి కళ్ళు గుర్తున్నారు. సింగరేణిలో 11, 12, 13 కూడా మీరే అధికారంలో ఉన్నారు కదా. మరి అప్పుడు గుర్తుకు రాని సొంతింటి కల మీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందని ప్రశ్నిస్తా ఉన్నా. దయచేసి కార్మికులు మభ్య పెట్టద్దు. మీరు కనుక స్పందించుంటే ఆ రోజే ప్రిడిక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిమ్స్ వచ్చింది. ప్రతి కార్మికుడు 30 నుంచి 50 లబ్ధి ఉండేటోళ్ళు ఇవాళ సొంతింటి కలిసి మాట్లాడుతున్నారు. మీరు మందమరిలో బాలకృష్ణ మనం 2000 క్వార్టర్లు తీసుకున్నప్పుడు నిద్రపోయిందా? రేపు పరిస్థితులు మీరు కనుక అక్కడ ఆకుంటే ఇలా గోదావరి పిలకటాలో కూడా చంద్రాపురంలో 100 కోట్లు ఇచ్చింది యాజమాన్యం. ఇలా సింగరేణి వ్యాప్తంగా అందరు ఎమ్మెల్యేలందరూ కూడా ఖాళీ ఉన్న కోట్లు కావాలని కోరుతా ఉన్నారు. మన భూములను ఆక్వా నిద్రపోతా ఉన్నారు. భూపాల పేర్లు బదిలీ వర్గాలను డిస్మిస్ మీరు గెలిచక్కడ నిద్రపోయిండ్రు. అక్కడ డబుల్ బెడ్రూమ్ కోటలు కడితే అక్కడ పోలీసు వాళ్ళకి, అక్కడ ఉన్న పవర్ ప్లాంట్ వాళ్ళకి మన డబ్బులు పెట్టి కట్టించే డబుల్ బెడ్రూమ్లు అన్ని కూడా మందికి ఇస్తా మీరు కళ్ళు మూసుకొని చూస్తా ఉన్నారు. ఇలా మీ విధానాల వల్ల గెలిచే సంఘం పేరుతోటి ఓడిపోయిన సంఘాలకి కొడాపిస్తూ మార్చకుండా ఇలా గేట్ మీటింగ్ హక్కును కోల్పోయేట్టు చేశారు. ఇలా ఏంటి చెప్తున్నారు. మెడికల్ అన్నింటిలో అవినీతికి పాల్పడ్డది ఎవరు? 100 ఎకరాల భూమి అన్యాక్రాంతం అవుతున్న ప్రస్తుత కుటుంబాలు ఎవరు? అందుకే దయచేసి కార్మిక సోదరులారా ఇవాళ చెప్పే కొత్త కార్మికులను తెలియకపోవచ్చు. వీళ్ళ ఏఐటీసీ పుట్టిన దగ్గర నుంచి ఇదే పరిస్థితి. ఇలా ఐఎన్టీసీ, ఏఐటీసీ కలిసి ఇలా సిఐటీలు ఓడగొట్టాల్సిన ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ అన్ని డీజల్లో కూడా ఖచ్చితంగా రికగ్నైజ్డ్ గా యూనియన్ గెలవడం కోసం సిఐటీ సన్నద్ధమైంది. కార్మికులందరూ పెద్ద మొత్తంలో 1000 మంది కార్మికులు, యువ కార్మికులందరూ సిఐటీలు చేరుతా ఉన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వి విజయ్ కుమార్ రెడ్డి, ఎం వెంకటేశ్వర్లు, ఈ కుమార్, పాషా, ప్రభాకర్, జి గోపాల్, నరహరిరావు, వేణుగోపాల్, ధర్మరాజు, కందుల సుధాకర్, మనోహర్, శ్రీనివాస్, కాతం రాజేష్, దుర్గప్రసాద్, జరపుల రవి, ధరావత్ రవి, తిరుపతి, రంజిత్, జయరాం, దుర్గం శ్రీను, శ్రీకాంత్ రెడ్డి, కరుణాకర్, రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.